కెనడా, అమెరికా, యూకేకు భారతీయ విద్యార్థులు తగ్గిపోతున్నారు. భారత్ నుంచి ఈ మూడు దేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. 2024లో ఈ మూడు దేశాల నుంచి భారతీయ విద్యార్థులకు లభించే స్టూడెంట్ వీసాలో 25% తగ్గిపోయాయి. కెనడాకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో 32% తగ్గింది. ఇది 2.78 లక్షల నుంచి 1.89 లక్షలకు చేరుకుంది. ఈ విషయాన్ని ఇమిగ్రేషన్ అండ్ సిటిజన్షిప్ కెనడా సంస్థ వెల్లడించింది. అటు అమెరికా వెళ్లే వారి సంఖ్య 34% పడిపోయింది. 2024లో అంతకుముందు ఏడాదితో పోలిస్తే F1 వీసాలో 1,31,000 నుంచి 86,000కు తగ్గుదల నమోదైంది. ఇక యూకేకు వెళ్లే వారి సంఖ్యలో 26% తగ్గుదల కనిపించింది. అంతకుముందు ఏడాది 1,20,000 మంది విద్యార్థి వీసాలు ఉంటే తాజాగా యూకే హోమ్ ఆఫీస్ లెక్కల ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో 88,732కు తగ్గాయి. ఈ మూడు విదేశాలు విద్యార్థి వీసాలపై పరిమితులు విధించడమే దీనికి కారణంగా నిలుస్తుంది. కెనడా విషయంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం కూడా కారణంగా మారింది. కెనడా భారతీయ విద్యార్థులపై పలు ఆంక్షలు విధించింది. స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ప్రోగ్రాంను వేగవంతం చేసింది. దీంతో పాటు తమ దేశంలో తాత్కాలికంగా నివసించే విదేశీ సంఖ్యను 2026 నాటికి 5% తగ్గించాలన్న నిర్ణయం ప్రభావం కూడా ఉంది. విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా ఉండడంతో గృహ, ఆరోగ్య, ఇతర ప్రజా సేవలకు భారంగా మారుతుందని కెనడా భావిస్తుంది. భారతీయ విద్యార్థులకు కేటాయించే స్టడీ పర్మిట్ను 32% తగ్గించింది. అదే సమయంలో చైనీయులకు కేవలం 3% కుదించింది. ఇక యూకే కూడా విదేశీ విద్యార్థుల వారిపై ఆధారపడిన వారిని తీసుకురాకుండా నిబంధనలు విధించింది. ఈ కారణంతో ఆ దేశానికి వీసాకు దరఖాస్తు చేసే వారి సంఖ్య తగ్గింది. నిజానికి గత 10 ఏళ్లలో ఈ మూడు దేశాలలో భారతీయ విద్యార్థుల సంఖ్య అత్యంత వేగంగా పెరిగింది. ఒక దశలో చైనా విద్యార్థుల సంఖ్యను భారతీయ స్టూడెంట్స్ దాటేశారు. 2017 నుంచి 23 మధ్య కెనడా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 31,920 నుంచి 2,78,160కు చేరుకుంది. ఇదే కాలంలో యూకేకు వెళ్లే వారి సంఖ్య 10,418 నుంచి 1,19,738కి చేరుకుంది. అగ్రరాజ్యానికి 2015లో 74,831 మంది F1 వీసాపై వెళ్ళగా 2023లో అది 1,30,730గా ఉంది. కానీ ఇప్పుడు ఈ సంఖ్యను ఒక్కసారిగా తగ్గిపోతున్నాయి.